హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ కూడా లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. మనమైతే రివెరా రిసార్ట్ చీరాలకి వెళ్ళాం కదా. సో నేను 2 వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. ఈ వ్లాగ్ అయితే ఆ వ్లాగ్ కంటిన్యూయేషన్. సో ఆ వ్లాగ్స్ చూస్తే ఇది మంచిగా అర్థమవుతుంది. వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ రిసార్ట్కి అయితే వెళ్ళిపోయి మనమైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదండి. అండ్ బీచ్కి వెళ్ళాం, స్విమ్మింగ్ పూల్కి ఆల్రెడీ వచ్చాం. మళ్ళీ 5:30 నుంచి 7 o'clock దాకా ఇలాగ మంచిగా రెయిన్ డ్యాన్సులు, అంటే వాటర్ పడుతూ ఉంటే డ్యాన్సులు వేసుకోవడము అలా ఉంటుంది అని చెప్పారు. సో ఫ్యామిలీ అంతా కలిసి మంచిగా ఇలా వాటర్లో ఎంజాయ్ చేస్తే భలే ఉంటుంది కదండి. ఫస్ట్ నేనైతే కొంచెం భయపడ్డాను వెళ్ళడానికి. అండ్ అందరూ పిల్లలే ఉన్నారు కదా, పెద్దవాళ్ళు లేరు కదా అని కొంచెం అలా వెయిట్ చేసి మళ్ళీ కాసేపు అయ్యాక ధైర్యం చేసుకొని వీళ్ళని మంచిగా ఆడిపించాలి కదా, పిల్లలే ఉంటే వాళ్ళు ఆడలేరు కదా అని చెప్పి నేను కూడా వెళ్ళాను. ఇక్కడ వీడియో మా అమ్మ తీస్తోందండి. సో ఫింగర్ అలా పెట్టేస్తుంది, ఎలా అంటే అలా తీస్తోంది. ఇంకా తప్పదు కదా, మా అమ్మ ఒక్కటే ఉంది. అండ్ మా ఆయన కూడా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు స్నేహతో. సో మోక్ష నాతో ఉంది, స్నేహ ఆయనతో ఉంది. సో ఇద్దరు ఇలా మంచిగా డివైడ్ చేసుకున్నాం అనమాట. దానికి అక్కడ వాటర్ ఫోర్స్గా పడేసరికి తలపైన దానికి కొంచెం భయంగా ఉంది అండ్ షివరింగ్ వచ్చేస్తూ ఉంది. ఈవినింగ్ కదా, కొంచెం చల్లగా ఉంటుంది కదా క్లైమేట్, అందులోనూ స్నేహ సన్నగా ఉండేసరికి షివరింగ్ మంచిగా వస్తూ ఉందా. ఇంకా అది ఎంతసేపటికి అక్కడికి రానని ఏడుస్తూ ఉంది. మాకైతే భలే ఉన్నిందండి. ఇక్కడ మధ్యలో రౌండ్గా కనిపిస్తోంది కదా, అక్కడికి వెళ్ళి వచ్చామంటే అసలు కళ్ళే కనిపించట్లేదు. ఆ లోపల అంత ఫోర్స్గా వాటర్ అయితే వస్తూ ఉంది. చాలా బాగుంది, కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి. నేనైతే ఒక 2-3 times మంచిగా వెళ్ళి వచ్చాను. మోక్షకు కూడా భలే నచ్చేసింది. కానీ పిల్లలు చెవుల్లోకి అలా వాటర్ వెళ్తుంది కదా, కొంచెం కేర్గా ఉండాలి. మళ్ళీ స్నేహాన్ని అట్లా ఇట్లా చేసేసి ఇక్కడికైతే తీసుకొచ్చాము. అస్సలు నేను రానంటే రానని ఏడ్చేస్తోందండి. దానికి భయంగా ఉంది, వాటర్ కొంచెం ఫోర్స్గా పడుతుంది కదా. సో చిన్న పిల్ల, అందులోనూ బక్కది, ఇంకా అంత ఫోర్స్ తట్టుకోలేక ఏడుస్తూ ఉంది. మా అమ్మేమో ఫోన్ ఎక్కడ తడిసిపోతుందా అనేసి ముందుకు కూడా రావట్లేదండి, అక్కడి నుంచే వీడియో తీస్తూ ఉంది. కొంతమంది ఇలా ఫ్యామిలీస్తో వస్తారు కదా, వాళ్ళంతా ఇలా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మేమైతే మంచిగానే ఎంజాయ్ చేసామండి. ఫస్ట్ వెళ్ళకపోయి ఉంటే, అంటే ఫస్ట్ నేను వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నా. వెళ్ళకపోయి ఉంటే చాలా మిస్ అయ్యేదాన్ని అనిపించింది. సో ఇలా వెళ్ళినప్పుడు మంచిగా ఎంజాయ్ చేయాలి కదా, అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని అనుకోకుండా ఇలా మంచిగా ఎంజాయ్ చేయాలి. అండ్ ఇలా ఒక్క ఫ్యామిలీనే సపరేట్గా వెళ్ళడానికంటే కూడా గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్, అంటే మీ నైబర్స్తో కానీ అండ్ రిలేటివ్స్తో కానీ ఇలా గెట్ టుగెదర్గా ప్లాన్ చేసుకొని ఇలా రిసార్ట్ మంచిగా బుక్ చేసేసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి. సో అందరూ కలిసి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి చిన్ని ఆనందాలు అందరితో షేర్ చేసుకుంటూ మనము ఆనందిస్తే చాలా బాగుంటుంది కదా. కాసేపు బాగానే ఉంటుంది, కానీ ఫ్యామిలీస్తో అంటే సింగిల్ ఫ్యామిలీగా వెళ్తే కాసేపు బాగుంటుంది, కానీ ఇంకొంతసేపటికి కొంచెం బోర్ కొట్టేస్తుంది. అది చాలామంది వెళ్ళామంటే నవ్వుకుంటూ అలా అరుచుకుంటూ ఎగురుకుంటూ ఆడుకుంటూ చాలా బాగుంటుంది కదా. అలా ప్లాన్ చేసుకోండి మీరు కూడా. ఈసారి మేము కూడా అలా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాము రిసార్ట్కి వెళ్ళేటప్పుడు. అండ్ నేను మోక్ష అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసామండి. వాళ్ళేమో పూల్ దగ్గరే కాసేపు అలా ఇలా కూర్చుంటున్నారు, కానీ మేమైతే ప్రతి ఒక్కటి అలా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మంచిగా కవర్ చేసుకుంటూ ఇద్దరం ఆడుకుంటూ ఉన్నాము. ఇక్కడ పిచ్చిదానిలాగా చున్నీ వేసుకొని ఆడేదాన్ని నేను ఒక్కటేనండి. అందరూ నైట్ డ్రెస్సులు అలా ఉన్నారు. కొంతమంది స్విమ్ సూట్లో కూడా ఉన్నారు పెద్దవాళ్ళు, బట్ నేను మాత్రమే ఇలా చున్నీలో ఇలా ఉన్నానన్నమాట. నాకే వీడియో చూస్తుంటే కామెడీగా ఉంది. అండ్ కాసేపు మంచిగా పూల్లో ఆడేసుకొని మళ్ళీ ఇలా కూర్చునేసాము. స్నేహ చలని చెప్పేసరికి నేను ఇంకా కూర్చోబెట్టుకునేసాను నా దగ్గర. అండ్ ఈయన కూడా వచ్చేసారు. మోక్ష మాత్రం మంచిగా స్విమ్మింగ్ చేస్తూ ఉందండి. ఇక్కడేమో మంచిగా ఆడుకొని అంతా ఎంజాయ్ చేసేసి వాటర్లోనే ఉండి వచ్చిందా. తర్వాత ఒక 1 week మంచిగా ఫీవర్ తెచ్చేసుకునిందిలేండి. సో అది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ బాల్ కూడా మంచిగా ఆడుతూ ఉన్నారా, ఈలోపు వీళ్ళు క్యాచెస్ ఆడుతున్నారు. మోక్ష వాళ్ళ నాన్న కూడా మంచిగా పట్టేసుకొని క్యాచ్లు ఆడుతూ ఉన్నారు. చాలా బాగుందండి.
కాసేపు అక్కడ కరెంట్ పోయేసరికి అవన్నీ ఆగిపోయాయి. జనరేటర్తో కదా ఇంకా రన్ అవుతుంది. సో అన్నీ లేవన్నమాట. అందుకని అందరూ ఇక్కడ పూల్ దగ్గరికి వచ్చేసారు. మళ్ళీ కరెంట్ వచ్చేసరికి అందరూ మళ్ళీ అక్కడికి షిఫ్ట్ అయిపోయారండి. మ్యాక్సిమం పీపుల్ పూల్లో కన్నా కూడా అందులో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి అది బాగా నచ్చింది. అందరికీ కాదు, నాకు కూడా అది భలే నచ్చిందండి. చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు. అండ్ ఇలా పూల్లో కాళ్ళు పెట్టుకొని మంచిగా మాట్లాడుకుంటూ అన్నీ చూసుకుంటూ ఇలా మేమైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. సో రిసార్ట్కి మేము పెట్టిన మనీ చాలా వర్త్ అనిపించింది. మంచిగా రిసార్ట్కి బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసేసి మంచిగా రిసార్ట్ లో కూడా వాటర్ ఆడుకొని అంతా వచ్చేసాం కదా. తర్వాత జస్ట్ ఒక 20 minutes మంచిగా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ స్నానం అయితే చేసేసుకున్నాము. స్నానం చేసేసిన తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా డిన్నర్ చేయాలి కదా అనేసి 7:30, 8 ఇంకా ఎక్కువే అండి టైమ్. సో ఆ టైంకి వెళ్తూ ఉన్నామన్నమాట. అండ్ రిసార్ట్లో గేమ్స్ ప్లే చేయడానికి కూడా ఉంది అని చెప్పాను కదా. సో మంచిగా టైం పాస్ అవ్వడానికి పిల్లలకి కూడా ఇలా మంచిగా ఇండోర్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారా, అందరూ కూడా చాలా మంది ఇలా ఎంగేజ్డ్గా ఉన్నారనమాట. సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం వాటర్లో అలా బోర్ కొడితే ఇక్కడ టైం పాస్ అవ్వడానికి చెస్, లూడో అండ్ సోకర్ గేమ్స్, చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి. ఇండోర్ గేమ్స్ కూడా అండ్ క్యారమ్ బోర్డ్స్ చాలా ఉన్నాయి. అండ్ సో జిమ్ చేసుకోవడానికి కూడా సింపుల్గా ఒక్కటైతే ఉంది, సైక్లింగ్ది. అండ్ దీన్ని ఏమంటారో నాకైతే తెలియదండి. వాళ్ళు చెప్పారు అక్కడ ఫుట్బాల్ ఏదో స్టాప్ చేయడానికి ఏదో చెప్పారు. బట్ నాకైతే నేను ఎప్పుడు చూడలేదు. చూశాను కానీ అసలు దాని గురించి ఏమంత తెలియదండి. సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పి ఇక్కడ రెస్టారెంట్ ఉంది. సో రిసార్ట్ లోపల ఒక రెస్టారెంట్ ఉంది అండ్ బయట ఇలా మంచిగా బీచ్ దగ్గర, అంటే బీచ్ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కదా. సో రిసార్ట్లోనే ఇలా మంచిగా కొంచెం టాప్ వ్యూలో ఇలా ఒక రెస్టారెంట్ అయితే ఉందండి. చాలా బాగుంది నైట్ టైంలో. అండ్ మంచిగా గాలి అంతా వస్తూ, బీచ్ అంతగా కనిపించదు బట్ ఓకే మంచిగా కనిపిస్తూ అలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి మేము లోపల రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ బీచ్ దగ్గర కదా, అందులోనూ లైట్స్ ఉంది కదా, ఇంకా పురుగులు అవి పడుతూ ఉన్నాయి. అందుకని మళ్ళీ ప్లేస్ చేంజ్ అయ్యామన్నమాట. సో 2 places చేంజ్ అయ్యి లాస్ట్కి ఇంకొక ప్లేస్లో ఫిక్స్ అయిపోయాము. అండ్ మేము కూర్చున్న ప్లేస్లో అయితే మంచిగా కనిపిస్తూ ఉంది, అంటే రోడ్ అంతా కూడా. కాకపోతే అక్కడ ఫ్యాన్ లేదు, ఎందుకులే అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. అండ్ నేను ఈ డ్రెస్ చూసారా, నేను జయనగర్లో షాపింగ్ చేశాను కదా, చాలా సింపుల్గా చాలా బాగుందండి. అండ్ తర్వాత మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసేసాము. ఫుడ్ ఆర్డర్ చేసిన 1 hour తర్వాత మాకైతే ఫుడ్ వచ్చిందండి. ఎందుకంటే ఇంకా వీకెండ్ కదా, అందులోనూ బయట నుంచి కూడా వస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. ఎంత బాగుందంటే అసలు మేము ఎప్పుడు ఇంత మంచి ఫుడ్ తినలేదే అనిపించింది. అంత టేస్టీగా చాలా బాగుంది. స్పైసీగా కూడా లేదండి. పిల్లలకి కూడా చాలా మంచిగా నచ్చేలాగా ఉందన్నమాట ఫుడ్. మేమైతే చాలా సింపుల్గా చికెన్ ఐటమ్స్ అయితే 2 చెప్పేసాము. చికెన్ లాలీపాప్ ఒకటి, మొగలాయ్ చికెన్ ఒకటి చెప్పామన్నమాట. సో మొగలాయ్ చికెన్ ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఈ 2 అయితే ఆర్డర్ చేసేసాము స్టార్టర్స్. అండ్ తర్వాత అయితే బటర్ నాన్ ఆర్డర్ చేసాము అండ్ రోటీ కూడా ఆర్డర్ చేసాము. దానికి కాజు కర్రీ ఏమో ఆర్డర్ చేసామండి. సో బిల్ కూడా చాలా తక్కువే అయింది, 1000 అనుకుంటాను, 1100 అనుకుంటానండి. చాలా తక్కువ బిల్లే అయ్యింది. అండ్ కారం ఎక్కువ లేకపోయేసరికి పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అండ్ అయిపోయిందా ఇంకా డిన్నర్. తర్వాత ఆ పైనుంచి కిందకి ఇలా స్టెప్స్ చూసారా, మంచిగా లైటింగ్స్ అంతా కూడా ఉంది. అయిపోయిందా. నెక్స్ట్ అయితే మళ్ళీ మేము రిసార్ట్లోకి వెళ్తూ ఉన్నాం అనమాట, అంటే రిసెప్షన్ సైడ్ వెళ్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి ఐస్ క్రీమ్స్ కావాలంట. సో ఐస్ క్రీమ్స్ తీసుకొని మంచిగా గార్డెన్లో మూవీ పెట్టున్నారండి స్క్రీన్ పైన. సో మిర్చి మూవీ అయితే ప్లే అవుతూ ఉంది. సో అది చూసుకుంటూ ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో డార్క్గా ఉంది కదా, అక్కడ లైటింగ్ ఏమీ లేదు, అందుకని చెప్పి అలా వచ్చింది. అండ్ పిల్లలైతే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు, మా పిల్లలు కాదు, మా పిల్లలకి కొంచెం భయమేలేండి, మిగతా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. రూమ్స్కి, బీచ్కి
ఇలా తిరుగుతూనే ఉన్నారు. చాలా బాగా ఫ్రీగా ఉంది వాళ్ళందరికీ కూడా. చాలా బాగా పిల్లలు ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ. అండ్ మిర్చి మూవీ ప్లే అవుతుందని చెప్పాను కదా, ఇలా మంచిగా పెట్టేశారు. అందరూ అయితే కూర్చొని గార్డెన్ లాగా ఉంది కదా, అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ తర్వాత వెళ్ళి మేము నిద్రపోయాము. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం ఏమీ చేయకుండా బ్రష్ చేసేసి అలా ఫేస్ వాష్ చేసేసుకొని బీచ్కి వెళ్తున్నాం అనమాట. సో సన్ రైజ్ చూద్దాము అని చెప్పి మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ మోక్ష దేనికో అలిగిపోయింది. ఇక్కడ చూడు మోక్ష అంటే కూడా నేను చూడను పో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంది. అండ్ ఈలోపు మా ఆయన వర్షం పడుతోందని అంబ్రెల్లాస్ కోసం కార్ దగ్గరికి వెళ్ళారు. సో మేము ముందుగానే అంబ్రెల్లాస్ అంతా కూడా క్యారీ చేసాం కదా, ఆయన కూడా అంబ్రెల్లాస్ తీసుకొని వద్దామని చెప్పి వెళ్తూ ఉన్నారు కార్ దగ్గరికి. అండ్ రిసార్ట్ దగ్గర చూసారా ఈ బ్యూటిఫుల్ ప్లాంట్స్, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది, చాలా గ్రీనరీగా చాలా మంచిగా ఉందండి. అందులోనూ మార్నింగ్ కదా, చిన్ని బర్డ్స్ అలా వస్తూ వెళ్తూ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. ఏమైనా సరే మార్నింగ్స్ చాలా బాగుంటుంది కదా, అందులోనూ చిన్ని చినుకులు పడుతోంది. ఇలా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో నేను బీచ్కి వర్షం పడుతూ ఉండగా వెళ్ళాలి అనుకున్నాను. సో వర్షం పడుతూ ఉంది, కాకపోతే అంత పెద్ద వర్షం ఏం లేదండి, చాలా చిన్ని చినుకులు. అది కూడా మేము బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆగిపోయిందండి. మేము బీచ్లో వర్షం పడితే ఎంజాయ్ చేద్దాం నేను అనుకున్నా, వాళ్ళేమనుకోలేదు. కానీ అది కూడా లేదనమాట, చిన్న చినుకులు పడి స్టాప్ అయిపోయింది వర్షం కూడా. అండ్ రిసార్ట్ దగ్గర ఇలా గ్రీనరీగా ఇలా ప్లాంట్స్, ఫ్లవర్స్, మార్నింగ్ ఎంత బాగా ఉంది కదా, చాలా బాగున్నాయండి. బటర్ఫ్లైస్ కూడా వచ్చి ఆ ఫ్లవర్స్లో ఉండే హనీని మంచిగా తీసుకుంటూ చాలా బాగుంది. అండ్ ఇదంతా కూడా ఈ రిసార్ట్కి ఎంట్రన్స్. సో ఇలా ఎంట్రన్స్లో అంతా కూడా ట్రీస్, ప్లాంట్స్ మంచిగా పెట్టేసి ఉన్నారు. అండ్ కార్లు చూసారా, ఎన్ని రకాల కార్లు ఉన్నాయంటే ఇక్కడ ఫుల్ అయిపోయిందండి కార్ పార్కింగ్ కూడా. నేను మీకైతే రూమ్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను అన్నాను కదండి. రూమ్కి అయితే 5500 నుంచి 6000 లోపు కాస్ట్ పడుతుంది. సో మీరు ఇన్ అడ్వాన్స్ బుక్ చేసుకున్నా కూడా సేమ్ కాస్టే, కాకపోతే మంచి రూమ్ అవైలబుల్గా దొరుకుతుంది. అండ్ మేము చెప్పింది వచ్చి గార్డెన్ వ్యూలో ఉండే రూమ్ అనమాట. అండ్ సన్ రైజ్ ఆ రూమ్స్ కావాలంటే సన్ రైజ్ రూఫ్ ఏదో ఉంటుందండి. సో ఆ రూమ్స్ కావాలంటే మీరైతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్, ఐ థింక్ 6000 నుంచి 7000 ఆర్ 8000 అలా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా 1 పర్సన్ వస్తే మీ రూమ్లోకి 1100 ఎక్స్ట్రా పే చేయాలండి. సో మాకు టోటల్గా అయితే 6000 సంథింగ్ అయితే పడిందనమాట రూమ్కి. సో మేము 1100 ఎక్స్ట్రా పే చేసాం కదా, అందుకని మాకు 6000 అలా అయితే అయ్యిందనమాట కాస్ట్. సో మీరు రిసార్ట్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసేసి రావాలి అనుకుంటే, అంటే తిరుపతి నుంచి చీరాల దాకా చెప్తున్నానండి నేను. సో మీరైతే మ్యాక్సిమం 15,000 మంచిగా పెట్టేసుకొని బడ్జెట్ వెళ్ళొచ్చు. సో 15,000కి మంచిగా రిసార్ట్కి వెళ్ళి ఫుడ్, పెట్రోల్, టోల్ గేట్స్ అన్నీ కలిపి చెప్తున్నాను అనమాట. సో 15,000 ఈజ్ ఎనఫ్ ఫర్ 4 పర్సన్స్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ పిల్లలు, వీళ్ళకి అయితే 15,000 సరిపోతుంది. లేదా ఎక్స్ట్రా పర్సన్స్ ఎంతమంది ఉంటారో దాన్ని చూసుకొని మీ బడ్జెట్ అయితే ప్లాన్ చేసుకోండి. సో 4 పర్సన్స్కి అయితే మంచిగా 15,000లో వెళ్ళేసి ఎంజాయ్ చేసేసి అయితే రావచ్చు. అండ్ బీచ్ చూసారా ఎంత మంచిగా ఉందో. మార్నింగ్ చాలా బాగుంటుంది కదా. మనము ఎప్పుడు మ్యాక్సిమం, అంటే మనం కాదు, నేనైతే మ్యాక్సిమం నేను 10 లేదా ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్స్ అలా బీచ్కి వెళ్ళానే, కానీ మార్నింగ్ ఇలా బీచ్కి ఇంత త్వరగా అంటే 6-6:30 ఆ టైంకి ఎప్పుడు రాలేదండి. అండ్ సన్ రైజ్ చూద్దాము అనుకున్నాము, కాకపోతే మొత్తం క్లౌడీగా ఉండేసరికి సన్ రైజ్ కనిపించలేదు, అసలు సన్నే కనిపించలేదు, క్లౌడ్స్ అంతా కవర్ అయిపోయింది. బీచ్లో కూడా చూసారా అప్పటికే జనాలు ఉన్నారు, కొంతమంది అలా లైట్గా ఉన్నారులేండి. సో ఇప్పుడు క్యామెల్ కూడా వచ్చేసిందండి బీచ్లోకి. ఓన్లీ మార్నింగ్స్ మాత్రమే ఉండేలాగా ఉంది క్యామెల్. మనము ముందు రోజు వెళ్ళినప్పుడు క్యామెల్ లేదు. సో క్యామెల్ రైడ్ ఎవరైనా చేయాలనుకుంటే కూడా ఒకరికి 100 రూపీస్, మంచిగా ఒక రౌండ్ వెళ్ళేసి వస్తుంది. అండ్ క్యామెల్ మీదకి మేము వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా ఎక్కలేదండి, మరి ఎందుకో తెలియదు కానీ ఎవ్వరూ ఎక్కలేదు చూద్దామంటే. కానీ క్యామెల్ అయితే మంచిగా ఉందన్నమాట. అండ్ అలాగే ఒక స్టాండ్ కూడా పెట్టేసుకొని ఉన్నారు ఆవిడ. ఈ క్యామెల్ని ఒక ఆవిడ మంచిగా రైడ్ లాగా తీసుకొని వచ్చారనమాట, తీసుకెళ్ళడానికి మనల్ని. అండ్ ఆ స్టాండ్ మీద ఎక్కేసి మనమైతే ఈజీగా క్యామెల్ మీదకి ఎక్కేసి రైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు.
అండ్ పిల్లలు భయపడ్డారనమాట. అంటే క్యామెల్ మీదకి ఎక్కండ్రా అంటే మేము ఎక్కము అని చెప్పి భయపడ్డారు. సర్లే ఎందుకులే మనం కూడా దాన్ని వెయిట్ పెట్టి దాని మీదకి ఎక్కడం అనేసి నాకెందుకో ఈ క్యామెల్ని చూస్తే పాపం అనిపించింది. అందుకని వీళ్ళు వద్దనేసరికి నేను కూడా ఎక్కించలేదండి. అండ్ ఇక్కడ బోర్డు చూసారా, పోలీస్ వాళ్ళైతే మంచిగా ఇక్కడ బోర్డ్స్ అయితే పెట్టేసి ఉన్నారు. సో కొంచెం డేంజర్ కదా బీచ్లో, ముందుకి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని తీసుకెళ్ళిన పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇలా పెట్టున్నారనమాట. అండ్ జనాలైతే అలా అలా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. అండ్ బీచ్ అయితే ఇలా ఉందన్నమాట మార్నింగ్. కొంతమంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇసుకలో ఆడుకుంటూ. అండ్ ఈలోపు వీళ్ళు నిన్న ఎక్కలేదు కదా, అంటే సాటర్డే రోజు ఎక్కలేదు కదా, సండే ఎక్కుదాము అని చెప్పి మార్నింగ్ కదా చాలా బాగుంటుందని చెప్పి ఎక్కేశారు. యాక్చువల్గా నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ ఇది 3 పర్సన్స్కే కదా, 4 మెంబర్స్ ఎక్కడానికి కష్టం కదా, అందుకని చెప్పి ఎందుకులే నేను రిస్క్ చేయడం అని చెప్పి నేనైతే వెళ్ళలేదు. అండ్ మా ఆయన అయితే మంచిగా పిల్లల్ని తీసుకొని అలా రైడ్కి అయితే వెళ్ళేసి వచ్చేసారు. చాలా బాగుంటుంది కదా అండి, అంటే అలా బీచ్లో మంచిగా వెళ్ళడం. మన ఓన్ బైక్స్తో మనం వెళ్ళడం కుదురుతుందో లేదో తెలియదు కానీ, సో ఇలా మంచిగా వీళ్ళ దాంట్లో అయినా అలా వెళ్ళి వస్తే చాలా బాగుంటుంది. అండ్ ముగ్గురికి కలిపి 300 ఏమో ఛార్జ్ చేశారండి. ముగ్గురు ఉన్నారు కదా, 250 or 300, ఐ థింక్ 300 తీసుకున్నారు అనుకుంటానండి. ఈచ్ పర్సన్కి 100 రూపీస్ కదా, సో తీసుకున్నారు. అండ్ వీళ్ళు దీన్ని ఇన్వెస్ట్ చేసి తెచ్చిన మనీ కూడా మంచిగా వచ్చేసి ఉంటుందేమో, ఎందుకంటే చాలామంది రైడ్స్కి వెళ్తూనే ఉన్నారనమాట. సో క్యామెల్ మీద ఎక్కువ ఎక్కట్లేదు, కానీ దీంట్లో మాత్రం మంచిగా వెళ్తూ ఉన్నారండి. సో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఎప్పుడో వచ్చేసి ఉంటుంది, మంచిగా అనిపించింది. అండ్ క్యామెల్ అయితే చూసారా, ఆవిడ పాపం అటు ఇటు తిప్పుతూనే ఉంది కానీ ఎవ్వరూ ఎక్కలేదు. అండ్ దీంట్లో అయితే మంచిగా ఎక్కుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఫ్యామిలీస్ కూడా అంటే నియర్ బై ప్లేసెస్ నుంచి కూడా వచ్చినట్టున్నారు. సో వాళ్ళంతా మంచిగా చిల్ అవుతూ ఉన్నారు. అండ్ మంచిగా కాసేపు ఆడుకున్నాం అంతే అండి. కాసేపు ఆడేసి ఇంకా మళ్ళీ బీచ్ నుంచి రిసార్ట్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, అందులోనూ మనము 10:30కి అంతా రూమ్ వెకేట్ చేసేసేయాలి. సో రూమ్ అయితే 10:30 దాకే ఉంటుందండి. చెక్ ఇన్ టైం అయితే 12 o'clock ఆఫ్టర్నూన్, చెక్అవుట్ టైం మాత్రం 10:30 దాకే పెట్టారు. సో త్వరగా స్నానాలు చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మనము రూమ్ వెకేట్ చేసేసేయాలి కదా అని చెప్పి కాసేపు బీచ్లో అలా ఆడేసుకొని వెళ్తూ ఉన్నాము. అండ్ బీచ్ దగ్గర చూసారా, ఈ కొబ్బరి చెట్టు చాలా పొట్టిగా ఉన్నాయండి. చాలా పొట్టిగా ఉన్నా అప్పుడే అందులో కాయలు ఉన్నాయి, అదే చూస్తూ ఉన్నాను. అండ్ ఈ క్లిప్ బీచ్లోది, సో మిస్ అయ్యి ఇటు సైడ్ వచ్చేసిందిలేండి. సో బీచ్లో అనమాట ఇదంతా కూడా. చూసారా మార్నింగ్ బీచ్ ఎలా ఉందో. మేమైతే ఊరికే ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చేసాము. అండ్ అప్పటికే మేము వచ్చినప్పటికే టైం 6:30, కానీ ఆ టైంకే చూసారా ఎంతమంది ఉన్నారో. చాలా రష్ అయితే ఉన్నారు, అంటే మరీ ఎక్కువ కాకపోయినా ఉన్నారు. ఫ్యామిలీస్ అంతా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మార్నింగ్ టైం చాలా బాగుంటుంది కదా. తర్వాత ఇంకా కాళ్ళు కడిగేసుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పి ఇంకా కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తూ ఉన్నాము. అండ్ ఇదనమాట రివేరా రిసార్ట్ ఫ్రంట్ మొత్తం అంతా కూడా. సో ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా, మంచిగా బీచ్ ఎదురుగా రిసార్ట్, చాలా బాగుంటుంది. అందులోనూ మంచిగా ఫుడ్ తినడానికి ఇలాగా ఇదేనండి ఫుడ్ తినడానికి. మనము రెస్టారెంట్ అని చెప్పాను కదా, నైట్ వెళ్ళాం కదా, సేమ్ అదే ప్లేస్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా. అండ్ మనము రూమ్ తీసుకున్నాం కదా, అది మనీలోనే ఇంక్లూడ్ అవుతుంది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ. సో అన్ని హోటల్స్లో కూడా ఇంతే కదా. సో బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీగా ఇచ్చేస్తున్నారు కదా ఇప్పుడు. అండ్ మనమైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము, తర్వాత వెళ్ళి స్నానాలు చేద్దాము అనుకొని బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రష్ ఎక్కువైపోతే పిల్లల్ని తినిపించుకుంటూ కూర్చోవడం కష్టం కదా, రష్ ఉంటే ఎవరు లేరు ఇప్పుడు అని చెప్పి వెళ్ళిపోయాము. అండ్ పైనుంచి ఇలా తీసానమాట ఈ వీడియో మొత్తం కూడా, స్టెప్స్ దగ్గర నుంచి మంచిగా వచ్చింది. ప్లాంట్స్ అయితే మార్నింగ్ ఇలా పువ్వులు పూస్తూ ఉంది కదండి, చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది నాకైతే.
మేము ఈ ప్లాంట్ ఇంటి దగ్గర నాటాం కానీ సరిగ్గానే రాలేదండి. ఇక్కడేమో చాలా మంచిగా వచ్చింది. అందులోనూ స్మెల్ ఉంటుందండి. ఈ ఫ్లవర్స్ వచ్చాక చాలా బాగుంటుంది. చాలా ఇష్టం. కానీ ఈ చెట్టు ఎందుకో మా ఇంట్లో సరిగ్గా రాలేదు. అండ్ వీళ్ళైతే ఇలా మిల్క్ వేసేసుకొని కార్న్ఫ్లేక్స్, చాకోస్ వేసుకొని తింటున్నారు. స్నేహ ఏమో కార్న్ఫ్లేక్స్ వేసేసుకుంది. మోక్షాకేమో చాకోస్ కావాలనింది. ఐ థింక్ ఆపోజిట్లో చెప్పానో ఏమో, కానీ ఎవరు ఏది తీసుకున్నారో నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ నేనైతే టీయో కాఫీయో తాగానండి, అది కూడా గుర్తులేదు. సో మంచిగా తాగామన్నమాట ఫస్ట్ వెళ్ళి. చూసారా ఎంత బాగా, ఇది ఏదైనా సరే ఎక్స్పెరిమెంట్ చేసేయాలి. సో స్నేహ కానీ మోక్ష కానీ అందుకని చెప్పి ఇలా తిప్పుతూ ఉన్నారు. చాలా మంచిగా వచ్చి పడుతూ ఉంటే వాళ్ళకి బాగుందన్నమాట. ఆగండ్రా నేను హెల్ప్ చేస్తానంటే మాకేమొద్దు అని వాళ్ళే లాక్కుంటున్నారు. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా అన్నీ ఉన్నాయండి. ఇడ్లీ, సెట్ దోశ అండ్ బ్రెడ్ జామ్ ఉంది అండ్ ఆమ్లెట్ ఉంది. స్నేహ ఏమో తినేదానిలాగా బ్రెడ్ జామ్ వేసుకొని వచ్చిందండి, అస్సలు తినలేదు, నాకే ఇచ్చేసింది. అండ్ గ్రేప్ జ్యూస్ కూడా ఉందండి. గ్రేప్ జ్యూస్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా బాగుంది. నేనైతే 2 గ్లాసెస్ తాగేశాను. అండ్ వీళ్ళైతే ఫ్రూట్స్ తింటున్నారు, వాటర్ మిలన్, పపాయ ఇవన్నీ. అండ్ ఎగ్స్ కూడా ఉన్నాయండి, వడలు, ఎగ్స్, సాంబార్, చట్నీ అండ్ చాలా టైప్స్ ఆఫ్ కారం ఉంటుంది కదా, అది కూడా ఉన్నాయి. అండ్ ఇలాగ వెజిటేబుల్స్ కూడా ఉంది. అండ్ ఉద్ది వడలు అంటే చిట్టి గారెలు అంటారా, అది కూడా ఉంది. సెట్ దోశ చాలా బాగుందండి, చిన్నవి సెట్ దోశలు, కారం, చట్నీ, ఇలా ఒక్కటి కాదు చాలా ఉన్నాయండి. ఇంతలోపు మళ్ళీ ఆమ్లెట్స్ అయితే వేస్తూ ఉన్నారా, ఇంకా ఆమ్లెట్స్ కూడా తినేసాము. తర్వాత మళ్ళీ అంతా తినేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యి రూమ్కి మళ్ళీ వచ్చేసాము. ఇంకా ఫ్రెష్ అయిపోయి రూమ్ వెకేట్ చేసేసేయాలి కదా అనేసి వచ్చాము. చూసారా ఎంత బాగుందో, బర్డ్ అంతా కూడా మంచిగా ఎగురుతూ అలా వెళ్తూ ఉందన్నమాట. మేము వచ్చేసరికి అది ఎగిరిపోయింది, అదే చూస్తున్నా. చుట్టూ అంతా ఓపెన్ ప్లేస్ కదా. అండ్ తర్వాత వీళ్ళు కాసేపు ఆడుకోవాలన్నారండి స్విమ్మింగ్ పూల్లో. ఇంక వెళ్ళిపోతాం కదమ్మా, కాసేపు ఒక 20 మినిట్స్ అలా ఆడుకుంటాము అని చెప్తే సరే అని చెప్పి వచ్చాము. తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి స్నానాలు అవి చేసేసి రూమ్ అంతా కూడా మంచిగా వెకేట్ చేసేసాము. అండ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను రూమ్లో అన్నీ ఉన్నాయా లేవా, అన్నీ ఎత్తుకున్నామా లేదా, మళ్ళీ వెళ్ళిపోతే ఒకటి మిస్ అయినా కష్టం కదా, అందుకని 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ మేమైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాము. ఎందుకు అంటే కమింగ్ వ్లాగ్స్లో అది కూడా షేర్ చేస్తాను. సో నా వ్లాగ్స్ని మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి. ఈ డ్రెస్సెస్ చూసారా చాలా బాగుంది కదా. మోక్షకి, స్నేహకి జయనగర్లో షాపింగ్ చేసాం కదా, జస్ట్ 300 రూపీసేనండి, చాలా బాగున్నాయి సింపుల్గా. అండ్ ఇదేదో డిఫరెంట్గా అనిపించింది, చెట్టుకి ఏదో పపాయలాగా ఉంది. ఏంటా అని మా అమ్మని టచ్ చేయమంటే భయం లేకుండా వెళ్ళి టచ్ చేసిందండి. నాకైతే చాలా భయంకరంగా అనిపించి నేను అసలు వెళ్ళనే లేదు. అండ్ నేను ఈ డ్రెస్ కూడా జయనగర్లోనే తీసుకున్నాను కదా, జస్ట్ 700 రూపీసే. చాలా మంచిగా ఉంది, కలర్ బాగా కనిపించింది. అండ్ పిల్లలకి కూడా చాలా బాగున్నాయండి, క్యూట్గా కలర్స్, పేస్టల్ కలర్స్ కదా, ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ మోక్ష రూమ్ వెకేట్ చేసి వాళ్ళ నాన్న వచ్చేలోపు ఉయ్యాల్లో ఆడుకుంటూ ఉంది. ఎవరి పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అంటే రిసార్ట్ ఇంకా వెకేట్ చేసేస్తున్నాం కదా, ఎవరికి ఇష్టం వచ్చినట్లు అలా ఇలా తిరుగుతూ ఉన్నాము. అండ్ స్నేహ, మోక్ష అయితే మంచిగా ఉయ్యాలైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ స్నేహ ఒక్కటే నేనే ఊగాలి అని రచ్చ చేస్తుందండి, మామూలుగా ఉండదు స్నేహతో. మళ్ళీ చూడండి ఊపుతా ఉంది, దాన్ని ఇది ఊపగలదా చెప్పండి. కానీ వినదు, మాట అస్సలు వినదండి. అది ఏమనుకుంటే అది జరిగిపోవాల్సిందే. కొంతమంది అంతే కదా మొండిగట్టాలు, నాలాగా. సో అది కూడా అంతే, అస్సలు వినరండి. 2 పిల్లలు అంతే మొండిగటాలు, చాలా మొండి. కొన్ని విషయాల్లో మోక్ష కాంప్రమైజ్ అవుతుంది కానీ స్నేహ అస్సలు కాంప్రమైజే అవ్వదు, తగ్గేదెలా అన్నట్టు ఉంటుంది అనమాట స్నేహ. చూడ్డానికేమో ఇంత చిన్నగా ఉంటుంది కానీ వామ్మో స్నేహ మామూలు పాప కాదండి. ఈ వీడియో చూసిందంటే నా పని అయిపోతుంది, రాగానే వీడియో చూస్తుందా ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తుంది. సో ఇలా మంచిగా స్నేహ, మోక్ష, నేనేమో వీళ్ళని వీడియో తీసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. అప్పటికి కూడా ఎండ అస్సలు రాలేదండి. ఈలోపు ఏమైందంటే లగేజ్ అంతా పెట్టడానికి కార్ దగ్గరికి వెళ్ళామా, చూస్తే టైర్ పంచర్ అయిపోయిందండి. మేము ఆ ముందు రోజు అసలు ఏం గమనించలేదు.
ఇలా పంచర్ అయిపోయింది సడన్గా అనుకున్నాము. మేబీ రిసార్ట్కి వచ్చే ముందు పంచర్ అయినట్టుంది. ఇంకా అక్కడ అడిగితే వేరే ఫ్యామిలీ వాళ్ళు ఇలా మంచిగా హెల్ప్ చేశారనమాట. సో చెప్పంగానే వచ్చి ఇలా స్టెప్ని అయితే ఉందండి, సో దాన్ని మార్చేశారు. చాలా మంచిగా హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి వీళ్ళకి. ఇంకా పంచర్ అయితే వేయించుకొని రూమ్ అయితే వెకేట్ చేసేసి లగేజ్ అంతా మంచిగా సర్దేసుకొని ఇంకా మళ్ళీ చీరాల్లో షాపింగ్ చేయడానికని వెళ్తూ ఉన్నామండి. ఇంత దాకా వచ్చాం కదా, షాపింగ్ చేయకపోతే ఎలా చెప్పండి. సో చీరాల్లో చాలా ఫేమస్ షాప్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ షాపింగ్ చేద్దామని వెళ్తున్నాము. సో అదంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ప్లీజ్ అందరూ కూడా నా వ్లాగ్స్ని కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తూ ఇప్పుడే మీకు ఈ వీడియో రీచ్ అయినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే లైక్ కూడా చేసేసేయండి మీరు కూడా. సో ఇదేనండి వీడియో అయితే. ఇంకా కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం ఛానల్ని విజిట్ చేసేసి చూసేసేయండి. బాయ్ బాయ్.